జర్నీ అనేది స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు తంజావూరు బస్ స్టాండ్ నుంచి అరియలూరు అనే ప్లేస్కి వెళ్ళాలి. అరియలూరు నుంచి మన ట్రైన్ అనేది ఉంది. మన ట్రైన్ ఏమో 9:40 ఉంది. నుంచి అరియలూరుకి ఒక 1.5 hours పడుతుందంట. టైం ఏమో 7:40. చూద్దాం ఏమవుతుందో. వచ్చాము బస్ స్టాండ్కి. ఇదే మన బస్ అంట. చూస్తే ఇంకా ఎవరు లేరు లోపల. వెయిట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. ఇక్కడే ఎంటర్ అయిపోయినాం అనమాట మనం రైల్వే స్టేషన్కి. అప్పా 2 kilometers రన్నింగ్ రేస్ లెక్క ఊరుకుంటూ వచ్చినాం. సో టికెట్ ఆల్రెడీ తీసుకున్నాం. మన ట్రైన్ ఇంకొక 10 నిమిషాలు వస్తుందంట. గుద్దడమే దున్నడమే. సో ఇది నా రామేశ్వరం ఎలా ఉంటుందో ఎగ్జైట్ అవుతున్నా. చూడాలి. మండపం అనే మన ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మండపం. సో మండపం అనేది ఒక మంచి టౌన్ లాంటిది. ఆ టౌన్ నుంచి ఇంకో బస్సు లేదా ట్రైన్ తీసుకొని రామేశ్వరం పోవాలి. అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం మనకి ఏమవుతుందో. సో ఏం ప్లానింగ్ ఏం లేదు. అబ్బా మన ట్రైన్ ఆఫ్టర్ లాంగ్ టైం. మన ట్రైన్ చాలా క్రేజీ. వీడియోలు తీసుకుంటాను. మనం రెడీ అయిపోయినాం అనమాట. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. రామేశ్వరంకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. మనకి బస్ దొరకడమే లేటు. బస్ దొరికితే ఇంకా చెక్కేయడమే. ఇందాక ఏమైందంటే ట్రైన్ దిగి కిందికి వచ్చినాక కిందికి వచ్చినప్పుడు బస్సులన్నీ ఫుల్ అయిపోయినాయి. ఫుల్ కూర్చొని కూడా తావలేదు. సర్లే అని ఇంకా సర్లేపా బ్రష్ చేసేద్దాం. బ్రష్ ఫేస్ వాష్ చేసుకొని అలానే డైరెక్ట్ వెళ్ళిపోదాం రామేశ్వరం కానీ. సో ట్రైన్లో పోయి మళ్ళీ అట్లా బ్రష్ ఫేస్ వాష్ చేసుకొని ఇలా వచ్చాను. సో యా చూద్దాం ఎలా జరుగుతుందో మన ఈరోజు ట్రిప్. సో ఎదురు కనిపిస్తుందిగా అదే టెంపుల్. ఏ టెంపుల్లో తెలియదు మనకి. పోయి చూద్దాం. సో అదే యా. సో ఇదే టెంపుల్. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ నాకు తెలియదు, కానీ రియల్గా చూస్తే అద్భుతం. మహా ఇదేనేమో టెంపుల్ అనుకుంటా. చూడండి బాబు ఈ జనాలు బోల్డ్ అండి. బోల్డ్ మంది, పెద్ద క్యూ. సో చూద్దాం ఎక్కడికి పోతుందో ఇది క్యూ అంతా. యాక్చువల్లీ ఏమైందంటే రాత్రి 10:30కి ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 3:30 కల్లా ఉండాలి. సో ట్రైన్ లేట్ అయ్యి 9:40కి రావాల్సిన ట్రైన్ 10:30కి వచ్చింది. 10:30కి ఎక్కితే మార్నింగ్ వాడు 4:30కి దింపాడు. ఆ 4:30 నుంచి మళ్ళీ మండపం అనే ప్లేస్. సో మండపం నుంచి మళ్ళీ రామేశ్వరం రానికి ఒక 40 minutes. సో టోటల్గా మనం బ్రష్ చేసి రెడీ వచ్చేసరికి 6 అయింది. కానీ మార్నింగ్ మాత్రం వచ్చే దారిలో బ్రిడ్జ్ ఉండింది. అవసరం అది. ఇంకా తర్వాత మీకు అది చూపిస్తాలేండి. అంటే మార్నింగ్ లైట్ ఉంది కదా అని నేనేం సరిగ్గా చూపిలా. లైట్ లేదు కదా అని చూపిలా. ఇప్పుడు వెళ్తాం కదా మరి రిటర్న్, అప్పుడు చూపిస్తా. యా ఇదే టెంపుల్. పోతున్నామో తెలియకుండా ఊరికే వచ్చినామట. అందరూ పోతున్నారని. సో ఫైనల్గా నేను ఏమనుకున్నా అంటే ఏదో గుడికి పోతున్నామేమో, చూసే కదా ముందు గుడికి వెళ్తున్నామేమో అనుకున్నా. ఇది గుడి కాదు,
ఐ మీన్ బీచ్ దగ్గరికి వచ్చినాం. సో చూపిస్తామండి బీచ్కి. చూడండి ఇదే సూపర్గా. సో దగ్గరికి వచ్చినాం. దీన్ని అగ్నితీర్థం అంటారు. సో ఫస్ట్ ప్లేస్ మనం ఇదే విజిట్ అయింది. వీళ్ళంతా ఏదో వచ్చి ఏదో ఇట్లా నీళ్ళలో దిగేసి ఇట్లా గుడికి పోవడం కానీ అలా చేస్తున్నారు. దూరంలో చూసినారా అన్ని బోట్సే. అన్ని పడవలే ఇంకా బయలుదేరుతాం ఈ నుంచి. సో మనకి టైం లేదు. టైం ఉన్నంత సేపట్లో అన్నీ చూసామా కవర్ చేసినామా అనుకోవాలి. సో చలో, పూజలు చేయించుకోవాలనుకున్న వాళ్ళు పూజలు చేయించుకుంటున్నారు అంటే పర్సనల్గా తీసుకొని. సో ఏమన్నా అలా పూజలు చేసి దాంతో వదిలేసి అలా స్నానం చేసి గుళ్ళకి దర్శనానికి వెళ్తారనమాట. సో ఇక్కడ పూజ చేయించుకొని అక్కడ నీళ్ళల్లో దిగేసి ఇందాక చూసిన కదా ఆ గుడికి వెళ్తారు. సో ఇది సో చూడండి డీటెయిల్గా చూపిస్తున్నా. ఇంకో ఇలా చేస్తున్నారు రకరకాలుగా. సో చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు, అది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. సో బయలుదేరాం. సో ఏంటి అంటే ఈ అగ్నితీర్థం స్పెషాలిటీ, లైక్ అగ్నిదేవుడు తన పాపాన్ని ఐ మీన్ సిన్ని పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో మునిగాడంట శివుణ్ణి ప్రార్థిస్తూ. సో ఇది అందుకని ఇక్కడ ఉండే వాళ్ళంతా అలా పూజ చేసి కానీ లేదంటే గుడికి వెళ్ళే ముందు అలా తీర్థంలో మునిగేసిపోతే వాళ్ళ పాపాలన్నీ పోతాయని వాళ్ళు నమ్ముతున్నారు అందరూ. సో యా మనం ట్రై చేద్దామా అంటే మన దగ్గర బట్టలు అన్నీ తెచ్చుకోలేము. మనమేమో తెచ్చుకుందాం, 2 జతలు తెచ్చుకున్నాం. కుదిరితే గుడికి వెళ్దాం, లాకర్ రూమ్స్ ఏవో అవైలబుల్ అన్నారు. సో ఇది ఒక అమ్మవారి టెంపుల్. అమ్మవారిని చూపిస్తాను చూడండి మీకు. సో లైక్ ప్రసాదం అనుకుంటా, టిఫిన్ ప్రసాదంలా పెడుతున్నారు. సో వెళ్దాం లోపలికి. సో ఇలా లైన్లో వచ్చి ఆడ ప్లేట్ తీసుకొని ఇక్కడ పెడుతున్నారు. సో ఒక బోండా, పొంగలి, సాంబార్ అండ్ కేసరి బాత్ ప్రసాదం అంట ఇది. చూపించిన కదా ఈ రామాలయం టెంపుల్ అంట. పోదాం, దాంతోకి వెళ్తున్నాం ఇప్పుడు. బట్ వీడియో రికార్డింగ్ అవ్వదంట. కుదిరితే చేద్దాం, లేదంటే లేదు, ఏం చేయలేము ఇంకా. అయిపోయింది కదరా బాబు అనుకుంటే మళ్ళీ తిప్పి ఇంకో కిలోకి యాడ్ చేస్తుంది. ఇలా తీరిపోతుంది. సో ఇలా బావిలోంచి నీళ్ళు తీసి అలా మనుషుల పైన చల్లుతుంటారు. సో అలా మొత్తం 22 బావిలలో లేదా నీళ్ళలోంచి చెరువులోంచి చల్లించుకొని మనం వెళ్తాము. సో టోటల్ 22 తీర్థాల స్నానం అయిపోతుంది అన్నమాట. సో దగ్గరలో చూపిస్తుంది అండి. అంతే మ్యాటర్ ఏంటంటే మన షర్టు కొంచెం చినిగిపోయింది అట్లయితే. సో దర్శనం అయిపోయింది. ఎలా ఉందంటే ఏ టెంపుల్లో నువ్వు ఇట్లాంటి కైండ్ ఆఫ్ దర్శనం చూడరు. ఫుల్ డిఫరెంట్. 22 టైప్స్ ఆఫ్ లైక్ వాటర్ లేదా తీర్థంతో స్నానం చేపిస్తారు. తీర్థం అనగా అమ్మ ఫేస్లో స్మైల్ ఆగట్లేదు నాకు ఇది అసలు నిజంగా. ఎందుకో
చూస్తే మీకే అర్థమవుతుంది. ఎప్పుడో చిన్నప్పుడు అనుకునేటోళ్ళం ఇండియా మ్యాప్ గీయమని చెప్పేటప్పుడు ఆ కార్నర్ టిప్లో ఉంటుంది చూడు శ్రీలంక పక్కన, ఎప్పుడెప్పుడు గీసినప్పుడల్లా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు పోతాం రా అని. టైం ఉన్నా కూడా ఎప్పుడు ఇప్పుడే రావడం. సో ఇప్పుడు మనమే ఉన్నాం ఇక్కడ, ద ఎండ్ రోడ్ ఆఫ్ ఇండియా. లైఫ్ టైంలో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి భయ్య, అంత బాగుంటుంది. సో చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు. సో నా బ్యాక్ సైడ్ ఉండేది బే ఆఫ్ బెంగాల్. సో ఇట్లా నా బ్యాక్ సైడ్ ఉండేది ఇండియన్ ఓషన్. సో మీకు చూపిస్తా చూడండి, ఫ్రంట్ క్యామ్లో చూపిస్తా. ఇండియన్ ఓషన్ మాత్రం క్రేజీ. అసలు ఎట్లా ఉంటుందంటే అలలు హెవీగా వస్తాయి, చాలా హెవీగా వస్తాయి. బే ఆఫ్ బెంగాల్ నీకు అంత రావు. అండ్ నీకు ఇండియన్ ఓషన్ వాటర్ కలర్ కూడా చాలా బ్లూగా ఉంటుంది, చాలా స్కై బ్లూగా ఉంటుంది. వెయిట్ చూపిస్తా మీకు. ఇంత దూరం వచ్చిన తర్వాత చూడకుండా ఎట్టమామా, అదే పనిగా. సో ఇదే ఇండియన్ ఓషన్, ఇదే. అలలు మాత్రం బీభత్సంగా వస్తాయి మామ, చూడరా. ఇంకా ఇప్పుడు లేవు కానీ చేరువైనా దూరమైనా నీ ప్రేమే శాశ్వతము. ఏ జన్మదో ఈ బంధము. రోడ్డుకి అటువైపున ఉండేది ఇండియన్ ఓషన్. సో ఈతలకు వచ్చినామంటే మళ్ళీ బే ఆఫ్ బెంగాల్, ఇది బే ఆఫ్ బెంగాల్. సో నీకు చూసినారంటే నీకు వేవ్స్ కానీ అలలు అంత ఫాస్ట్గా ఏమి ఉండవు. నీకు ఇండియన్ ఓషన్ సైడ్ నీకు చాలా పెద్ద అలలు, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ లేవు కానీ ఈ నైట్ అయ్యే కొద్దీ పెద్ద అలలు వస్తాయి. సో ఇక్కడ అందరూ స్విమ్మింగ్ చేస్తారు, మనం కూడా పోయి చేద్దామా అనిపిస్తుంది. సో మనం కూడా ఈత కొడదాం, ఛానల్ అయిందిగా. ఏమవుతుంది చెప్పు, పోయేది ఏముంది మహా అంటే ఒక ప్యాంట్ తడిచిపోతుంది అంతే కదా. మనకి ఎవరైనా వీడియో తీసుకోవాలంటే బాగుంటుంది. చూద్దాం చుట్టుపక్కల ఎవరో ఉన్నా అంటే. ఉండు కాసేపు నువ్వు ఉండు. సో వచ్చేసినాం, ఇదే ఆ పాయింట్, ది ఎండ్ రోడ్ ఆఫ్ ఇండియా లేదా ద లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అంటారు. సో నువ్వు గూగుల్లో మనం పోయి చూస్తే మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ లైఫ్ అని ఉంటుంది దీని పేరు. సో పైన అనిపించేది 4 సింహాలు, దీని 3 ఉన్నాయంటే వెనకలో కూడా ఉంది, చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి శ్రీలంక కూడా కనిపిస్తుంది. అంకుల్ ఈ ఏరియాలో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు మామ. దాని తర్వాత ఇసుక మళ్ళీ దూర స్టేట్ ముందు వన్ సంభం శ్రీలంక స్టార్టింగ్ పాయింట్ వెళ్ళింది 18 కిలోమీటర్ ఫ్రమ్ 18 కిలోమీటర్. సో ఏమైందంటే అక్కడ ధనుష్కోటి దగ్గర ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కంప్లీట్గా. సో బస్సులో వచ్చి తినేసి ఛార్జింగ్ పెట్టుకొని అయ్యేసరికి 2:30 అవుతుంది. సో ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాం. సో వచ్చేసాం, ఇది అబ్దుల్ కలాం మెమోరియల్. సో ఆయన ఈయనే పూడ్చిపెట్టినారంట, ఎంతో గ్రేటెస్ట్
ఆఫ్ ఆల్ టైమ్ మన ఇండియన్ హిస్టరీలోనే అయినా. ఇంత దూరం వస్తే మొబైల్ ఫోన్ నాట్ అలౌడ్ అంట. సో ఎదురుగా లాకర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆడ వెళ్ళి మొబైల్ పెట్టేసి మొబైల్ మన బ్యాగ్ పెట్టేసి మళ్ళీ వద్దాం. సో దానికి ఆపోజిట్లోనే దర్ విల్ బి లాకర్స్. ఏం లేదు, ఒక 20 రూపాయలు ఇస్తే చాలు. ఎంతసేపు అంతా మళ్ళీ దాని తర్వాత వచ్చిన తర్వాత 20 రూపాయలకి. సో ఇప్పుడే అయిపోయింది, లోపలికి వెళ్ళి చూసినాం. అసలు గూస్ బంప్స్ వస్తాయి లోపలికి పోతే. ఆయన వాడిన బట్టలు, ఆయన వాడిన చెప్పులు, ఆయన యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్, ఆయన హ్యాండ్ రైటింగ్, ఆయన కాంట్రిబ్యూట్ చేసిన శాటిలైట్స్ కానీ మిసైల్స్ కానీ A to Z మొత్తం ఎన్ని డాక్టరేట్ డిగ్రీలు తెలుసు ఆయనకి. ఆయన అన్ని డాక్టరేట్ డిగ్రీలు చదవాలంటే మనకైతే కనీసం 40 ఏళ్ళు పడుతుంది. 40 ఏళ్ళు కనీసం ఈజీ పడుతుంది. ఏది ఎన్నెన్నో ఐ మీన్ కలకత్తాలో చదివినాడు. సో అంత చదివితేనే కదా నీకు మినిస్ట్రీ ఆఫ్, మనకి ఆయన అందుకే అది మినిస్ట్రీ ఇచ్చింది. ఆయన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో సూపర్. సో ఆయన వచ్చిన తర్వాత నీకు ఈవెన్ PSLV ఇంకా ఆర్మీలో ఎన్నెన్నో మిసైల్స్, ఎన్నో బోల్డ్ అన్ని మిసైల్స్ ఇంకా మాట్లాడుకుంటూ పోతే చెప్పలేము. ఎంతమందికో ఇన్స్పిరేషన్ అబ్బా, నిజంగా చాలా గొప్ప ఆయన. సో ఇప్పుడు ఇది అయ్యింది, ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ అందరూ వాళ్ళని విచిత్రంగా చూస్తున్నారు, ఎవరు రాయుడు అని. సో వెళ్ళిపోదాం, నెక్స్ట్ వెల్లుండి తీర్థంకి వెళ్ళిపోదాం. యా, ఇదే వెల్లుండి తీర్థం. సో బస్ అడ్డం ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి. సో లెఫ్ట్లో ఉండేది టెంపుల్, రైట్కి వెళ్దాం. యాక్చువల్లీ వెల్లుండి తీర్థం అంటే ఇట్లా ఎన్ని రకాల తీర్థాలు ఉంటాయంటే 22 టైప్స్ ఆఫ్ తీర్థాలు ఉంటాయంట. ఆ 22 టైప్స్ ఆఫ్ తీర్థాలు ఏంటి అంటే ఏదాన్ని రిప్రజెంట్ చేస్తాయంటే శ్రీరాముడి యొక్క 22 బాణాలని రిప్రజెంట్ చేస్తాయంట. సో అందుకే 22 తీర్థాలు అవి. సో చూడండి, ఇలా బాణంతో ఏర్పాటు చేసింటే దీంట్లో నుంచి అప్పుడు సీతమ్మ దాహాన్ని తీర్చడానికి శ్రీరాముడు బాణంతో సృష్టించిన బావి ఇది. చాలా తీయగా ఉంటాయండి ఈ నీళ్ళు మాత్రం. మరి మనం ట్రై చేయాలి. సో ఆయన ఏమో వస్తా, నువ్వు ఫోటో తీసుకో ఫస్ట్, వీడియో తీసుకో ఫస్ట్ అంటున్నాడు. సో మనం ఎందుకు కాదనాలి. గుద్దు మావా గుద్దు, ఈ ప్లేస్ చూడరా ఈ ముందు. వా, ఎందుకంటే నాకు క్లౌడ్స్ అన్నా, నాకు గ్రీనరీ అన్నా, క్లౌడ్స్ అన్నా, సీ లేదా సముద్రాలు అంటే చాలా విపరీతమైన ఇష్టం. సో మీకు ఇష్టం అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు ఇట్లాంటి ప్లేస్ని ఫర్ షూర్. సో ఆయన వస్తాడు, ఆయన వచ్చి మనకి అక్కడ ఉన్నాడు కదా, ఆయన వచ్చి మనకి ఇస్తాడు. ఇప్పుడు हिंदी तमिल तेलुगु हिंदी है श्रीलंका वापस टाइम है सीधा मतलब जी के प्यास लगी भगवान राम जी बाण मार के अपना बड़ी बात राम से का दर्द पड़ मिलेगा कितना नहीं हम अंदर मिलेगा जरा भैया रुको बेटा నీళ్ళు ఇచ్చినాయి. लो इधर अच्छा पियो लो लो इधर आओ ये अच्छा हो गया अभी लो वो दिल से ఆయన కూడా చెప్పింది అదే. ఏంటంటే చాలా డిఫరెంట్. ఏమైందంటే ఏదో ఇక్కడ నుంచి మీకు చూపిస్తా చూడండి. సో ఇది పంబం బ్రిడ్జ్. సో నేను అదే పనిగా ఇక్కడికి సన్సెట్కి రావాలనుకున్నా, సన్సెట్కి ఎలాగోలా చేరుకున్నాము. సో లెట్స్ ర్యాంప్ ఇంకా
మామూలుగా ఉండదు మామ. ఎలా ఉంది తెలుసా వీడియోలో ఏమో కానీ ఇంకా రియల్గా నువ్వు కళ్ళతో చూస్తే ఆ అందాలు అసలు అబ్బా కెమెరాలోనే ఇంత బాగా కనిపిస్తుంది. రియల్గా ఎట్లని తెలుసా చెప్పలేము. నాకు మేఘాలు అంటే పిచ్చి ఇష్టం, అంత ఇష్టం. సో కాసేపు ఉంటే సన్సెట్ అవుతుంది, అప్పుడు ఇంకా మంచి విజువల్స్ వస్తాయి. సో కనిపిస్తుందా, అదే రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇది పడితే డైరెక్ట్ దున్నడమే ట్రైన్, ఇంకా డైరెక్ట్ ఇంకా రామేశ్వరంకి ఉంటుంది. యాక్చువల్లీ ఉన్నాయి కానీ మరి ఎందుకో ప్రజెంట్ స్టాప్ చేసినారంట, మేబీ ఆ ట్రాక్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఏమో. సో దగ్గరికి పోదాం ఉండి చూపిస్తా. చూసారా వ్యూ ఎలా ఉందో, క్రేజీ అసలు. దగ్గర పోదాం. ఆ పిల్లర్లు మీకు కెమెరాలు చిన్నగా కనిపిస్తున్నాయి కానీ అంటే దాని కింద అంటే మనుషులు మీకు కనపడట్లా. ఎంత పెద్ద స్తంభం అంటే అది, ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత స్తంభాలు. సో ఎలా అంటే నీకు బ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్ తెలుసు కదా, ఏదైనా షిప్ వచ్చింది అనుకో, సో అలా మధ్యలో ఓపెన్ అవుతుంది, మళ్ళీ షిప్ పోయిన తర్వాత మధ్యలో క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అంటే నీకు ఇలా షిప్లకి అడ్డం రాకుండా మంచి టెక్నాలజీ. తింటావా నాయనా బట్నాలు కడలే అంట. సో అదే చూసారా ఎంత పెద్దదంటే దాని కింద చిన్న మనుషులు కూడా కనపడాలి, చిన్నగా ఉన్నారు. వీళ్ళు ఎవరు ఇద్దరు ట్రాక్ పైన నడుచుకుంటూ పోతున్నారు. మీకు సరిగ్గా గమనిస్తే ఆ పెద్ద స్తంభాల పక్కన మనుషులు ఉన్నారు. ఎంత పెద్ద స్తంభం అంటే అంత పెద్దది. కెమెరాలో అంత కనపడదు కానీ రియల్గా చూస్తుంటే ఇది వచ్చాం. సో ఇది మేబీ అలా ఆఫీస్ ఏమో, ఏదైనా రైలు ఏదైనా స్టాప్ చేయాలన్నా ఏదైనా సంథింగ్. సో దీన్ని ఏమంటారో మరి నాకు తెలియదు కరెక్ట్గా వర్డ్ ఏమో. చూడు అది షిప్ కాదండి, షిప్ వస్తేనే తల్లి అది బోటుకి షిప్కి చాలా తేడా ఉంది. బోట్లు వస్తే లేదు అట్లా, షిప్ వస్తేనే లేచేది. అనుకున్నా అంటే నేను ఇక్కడికి సన్సెట్ టైం కల్లా రాగలనా రాలేనేమో, సన్సెట్ మిస్ కాకూడదే అనుకున్నా. ఫైనల్గా వచ్చేసినాం. అబ్బా మనం అన్నీ చేసిన లాస్ట్ది పర్ఫెక్ట్గా చేస్తే అదొక హ్యాపీనెస్. ఎన్ని బోట్లు, బోల్డెన్ని బోట్లు, ఎన్ని బోట్సే, షిప్పులు కాదు. షిప్ ఈజ్ డిఫరెంట్, బోట్ ఈజ్ డిఫరెంట్. సో యా అది ఇంకా. సో మన రామేశ్వరం ట్రిప్ ఇందరితో సమాప్తం, ముగిసిపోయింది. సో పర్లేదు, 1 డేలో చాలా కవర్ చేసినాం, చాలా 4-5 కవర్ చేసినాం. మంచి మెయిన్వి బాగా కవర్ చేసినాం. సో మిగతా వాటికన్నా మెయిన్వి బాగా కవర్ చేసినాం. నీకు స్పిరిచువల్గా బాగుంటుంది, నీకు నీకు ఫన్ కానీ ఏదైనా రైడ్స్, ఒక బోట్ రైడ్ ఉంటుంది, అది మిస్ అయినాను. ఏముంటుందిలే బోట్ రైడ్ అనుకో, నేను పోలేదు, టైం పడుతుందంటే. సో పోలేదు. మీరు వస్తే తప్పనిసరిగా పోండి, బోట్ రైడ్ బాగుంటుంది. అండ్ ఇది నా ఫస్ట్ టైం నేను ఇండియన్ ఓషన్ని చూడడం. బే ఆఫ్ బెంగాల్ చూసినా, అరేబియన్ సీ చూసినా, ఇండియన్ ఓషన్, ది గ్రేట్ ఇండియన్ ఓషన్ ఎప్పుడు చూడలే నేను. ఎప్పుడు సోషల్ బుక్లో చూడడమే, ఆ కింద ఉంటుంది అనుకోవడం చూడడమే కానీ చూడలేను ఎప్పుడు. ఎట్లా తెలుసా ఎంత బ్లూ అంటే వాటర్, చాలా స్కై బ్లూ, చాలా స్కై బ్లూ. అంత అలలు ఎట్లా వస్తున్నాయంటే మనిషిని లాక్కొని పోతాయి, అట్లా వస్తున్నాయి అలలు. అది మేము వెళ్ళిన మార్నింగ్ టైమే, 10-11 ఆ టైంకి. అదే ఇంకా ఈవినింగ్ అయితే చూసుకో ఎట్లా ఉంటుందో. అయిపోతామమ్మ, నేను కూడా
ఫిషర్ మ్యాన్ అయిపోతా నా ఫిష్ కోసం, ఆ చేప కోసం నేను కూడా ఫిషర్ మ్యాన్ అయిపోతా. ఇదే జోక్ జోక్. సర్లేమా, ఇంకా సన్సెట్ అవ్వాలా? సన్సెట్ అవుతుంది, అవుతూనే ఉంది. కానీ ఇక్కడ ఏదేమో ఒకటి ఏంటి అంటే, నీకు బీచ్ ప్రాంతంలో లాగా, ఐ మీన్ వైజాగ్ చెన్నైలో లాగా హ్యూమిడిటీ ఎక్కువ లేదు. వేడి ఉంది కానీ లైట్గా వేడి ఉంది, అండ్ గాలి అయితే చాలా బ్రీజ్ ఎక్కువ ఉంది, విండ్ బ్రీజ్ చాలా ఎక్కువ ఉంది. మీకు కనపడలేదు నా చుట్టూ అంటే మీకు అర్థమైంది. నా గుండుకి ఎంట్రికలు వేస్తున్నాయంటే చూడు. అది సో మెయిన్ అయితే అన్ని కవర్ చేసాము. బాడీ ఎనర్జీనే లేదు అసలు. వాళ్ళు చూస్తే వాచిపోయి నరాలు బయటికి వెళ్ళినాయి. 24 hours పైన అవుతుంది నేను నిద్రపోయి. నాకే అర్థం అట్లా ఏంటి నేనే నాని. ఈ ట్రైన్ ఏమో జిగ్ అని చెప్పేసి. అంటే ఏమైనా ఫ్లాస్ ఉన్నా కానీ ఏమన్నా ఉన్నా కానీ కొంచెం తెలియజేయండి దయచేసి. ఎందుకంటే నేను చేసే ఫస్ట్ బ్లాగ్. సో మీదేమైనా నేను నా బెస్ట్ ఇచ్చిన ఐఎమ్ హ్యాపీ అని అంటాను అనుకో. ఏదో ట్రై చేసినాం, సంతోషం కోసం, ఒక సంతోషం కాదు, ఒక మెమరీ కోసం. నా అందరికి నాకు నేను ఇలా ట్రిప్ ఎంజాయ్ చేసిన కదా అని షార్ట్గా చూసేసుకోండి ఒక 8 to 10 minutesలో. సో అలా అందుకని ఒక వీడియో చేసిన. సరే మళ్ళీ కలుసుకున్నాను. నా పేరు వెంకట్. బాయ్ మచ్చా.